ఫ్లోరిడాలోని ఎవర్ గ్లేడ్స్ అమెరికాలోని అత్యంత సున్నితమైన జీవవైవిధ్య ప్రాంతాల్లో ఒకటి. కానీ గత 3 దశాబ్దాలుగా బర్మీస్ పైథాన్లు ఈ ప్రాంతాన్ని బాగా దెబ్బతీశాయి. ఈ పైథాన్లు దక్షిణాసియా నుంచి దిగుమతి అయ్యాయి. 1990లలో పెంపుడు జంతువులుగా అమెరికాకు తీసుకువచ్చి తర్వాత వాటిని అడవుల్లో వదిలివేశారు. ఈ పాములు 20 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. కుందేళ్లు, జింకలు, అలిగేటర్లతో పాటు చిన్న పక్షులను కూడా ఇవి తినేస్తున్నాయి. ఈ బర్మీస్ పైథాన్ల కారణంగా ఎవర్ గ్లేడ్స్లో స్థానిక జాతులైన మార్ష్ కుందేళ్లు, రకూన్లు, ఒపోసమ్లు 90 నుంచి 95% వరకు తగ్గాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పైథాన్ల జనాభా ఇప్పుడు 1,00,000 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటి కారణంగా పర్యావరణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీయడమే కాకుండా జీవ వైవిధ్యంలోనూ మార్పులు వచ్చాయి. ఈ సమస్యను అదుపు చేయడానికి సాంప్రదాయ పద్ధతులు, పాములను పట్టడం, వేటాడడం వంటివి విఫలమవడంతో ఫ్లోరిడా అధికారులు కొత్త సాంకేతిక విధానాన్ని ఎంచుకున్నారు. పైథాన్లను నియంత్రించేందుకు అధికారులు రోబో కుందేళ్లను రంగంలోకి దింపారు. ఈ రోబో కుందేళ్లను ఫ్లోరిడా యూనివర్సిటీ, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ రోబోలు నిజమైన మార్ష్ కుందేళ్లలా కనిపిస్తాయి. వాటి కదలికలు, శబ్దాలు, వాసన కూడా అనుకరిస్తాయి. ఈ రోబోలు కృత్రిమ బొత్సుతో తయారు చేయబడి మార్ష్ కుందేళ్ల శరీర ఉష్ణోగ్రతను అనుకరించే హీట్ ఎమిటర్లను కలిగి ఉంటాయి. ఈ బర్మీస్ పైథాన్ల థర్మల్ విజన్ను ఆకర్షిస్తాయి. అంతేకాక ఈ రోబోలలో జీపీఎస్ ట్రాకర్లు, ఇన్ఫ్రారెడ్ కెమెరాలు ఉన్నాయి. ఇవి పైథాన్ల కదలికలను ట్రాక్ చేస్తాయి. రోబోట్ కుందేళ్లు పైథాన్లను ఆకర్షించి వాటిని ట్రాప్లోకి లాగడం లేదా వేటగాళ్లకు సులభంగా గుర్తించేలా చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇటీవల ప్రారంభమైన ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎవర్ గ్లేడ్స్లోని కీలక ప్రాంతాల్లో 50 రోబోట్ కుందేళ్లను మోహరించారు. ఇవి మొదటి నెలలో 200 పైథాన్లను గుర్తించగా 50 పైథాన్లను అక్కడి నుంచి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. పైథాన్లను నియంత్రించేందుకు ఈ రోబో కుందేళ్లను తీసుకువచ్చినప్పటికీ ఆర్థికంగా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒక్కో రోబో కుందేలు తయారీ ఖర్చు సుమారు $5,000 అవుతోంది. ఎవర్ గ్లేడ్స్ వంటి విస్తారమైన చిత్తడి ప్రాంతంలో వీటిని సమర్థవంతంగా మోహరించడం కూడా ఖర్చుతో కూడుకున్నది. అదనంగా ఈ రోబోట్లు అన్ని పైథాన్లను ఆకర్షించలేవని, ముఖ్యంగా ఆడ పైథాన్లు ఇవి తక్కువ కదలికలు కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ఒక సైన్స్ ఫిక్షన్ లాంటి ఆలోచన అని, కానీ కొందరు దీన్ని పర్యావరణ సంరక్షణలో ఒక వినూత్న ప్రయత్నమని ప్రశంసిస్తున్నారు. ఈ రోబోలు పైథాన్లను గుర్తించడంలో సహాయపడినప్పటికీ వాటి జనాభా నియంత్రణకు ఇవి ఒక్కటే సరిపోవంటున్నారు. స్థానిక జాతులను మళ్లీ ఆ ప్రాంతానికి తిరిగి పరిచయం చేయడం, జీవ వైవిధ్యాన్ని పునరుద్ధరించడం వంటి దీర్ఘకాలిక వ్యూహాలు కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఒక ప్రదేశానికి చెందినవి కాకుండా మానవుల ద్వారా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తీసుకురాబడిన పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి, ఆర్థిక వ్యవస్థలకు నష్టం కలిగించే మొక్కలు, జంతువులు లేదా సూక్ష్మజీవులను గ్లోబల్ ఇన్వాసివ్ స్పీస్గా పిలుస్తారు. అలా ఈ బర్మీస్ పైథాన్లు పెంపుడు జంతువుల్లా దిగుమతి చేసుకోవడం వల్ల ఇవి ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. ఇలా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఈ బర్మీస్ పైథాన్లు అక్కడ జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఒకవేళ ఫ్లోరిడాలో ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే ఇతర దేశాలు కూడా సాంకేతిక పరిష్కారాలను అన్వేషించవచ్చు. కానీ ఖర్చు, స్కేలబిలిటీ సవాళ్లను కూడా అధిగమించాల్సి వస్తుంది. ఈ పైథాన్లు వాతావరణ మార్పులకు అనుగుణంగా ఎవర్ గ్లేడ్స్ వెలుపల విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ఇది మరింత తీవ్రమైన సమస్యలను సృష్టిస్తుంది. మొత్తంగా రోబో కుందేళ్లతో ఈ బర్మీస్ పైథాన్లను నియంత్రించే ఈ ప్రయత్నం పర్యావరణ సమస్యలకు సాంకేతిక పరిష్కారాల్లో ఒక వినూత్న అడుగుగా నిపుణులు చెబుతున్నారు.